ముందుగా ప్యానలిస్ట్ అందరికి నమస్తే అండి. సాయి గారికి, అలాగే పుల్లారావు గారికి, భరత్ గారు మీకు, అలాగే మన జీ ప్రేక్షకులకు కూడా. భరత్ గారు ఇక్కడ బేసికలీ ఇందాక నేను పూర్తిగా కూడా మన వక్తలతో అంగీకరిస్తూ భారత్ కి బంగ్లాదేశ్ తోనే కాదు, మన మిగతా ఏవైతే దేశాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే హిందూ జనాభా ఉందో, వీ హ్యావ్ హిస్టారికల్ ఒక కల్చరల్ ఒక హ్యుమానిటేరియన్ ఒక బాండ్ మనకున్నది వాళ్ళతో. అక్కడున్న హిందువులతో వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ బాండ్ విత్ దెమ్. అండ్ చారిత్రాత్మక తప్పిదాలు గతంలో జరిగాయి, అది అవునన్నా కాదన్నది బాధాకరం, బట్ జరిగాయి. ఎవరో స్వార్థానికి ఈ రోజు హిందువులు బలైపోతున్న మాట వాస్తవమే. ఏవైతే ఈ దేశాల్లో ఎక్కడైతే స్వల్ప సంఖ్యలో ఈ రోజు హిందువులు మైనారిటీగా ఉన్నారు, అది ఖచ్చితంగా కొంతమంది స్వార్థంతోనే ఈ రోజు వారి యొక్క బలి జరుగుతోంది అనేది మనం అందరం కళ్ళారా చూస్తూ ఉన్నాం. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే, గతంలో ఈ దేశాలలో ఉన్న మైనారిటీగా చెప్పబడుతున్న హిందువుల పాపులేషన్ మనం చూస్తే, గణానికాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ రోజు భారతదేశంలో ఉన్న మైనారిటీ ఎంత స్వేచ్ఛగా, యథేచ్ఛగా, ఎంత అద్భుతమైన స్థితిలో క్షేత్రస్థాయి నుంచి పై స్థాయిలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే మైనారిటీస్ వచ్చేసరికి హిందువులు ఎక్కడైతే ఈ విభిన్న దేశాలలో, మరీ ముఖ్యంగా ఇక్కడున్న దేశాలలో హిందువుల పరిస్థితి చూస్తే, గణనీయంగా చూస్తే వాళ్ళ ఒక పర్సంటేజ్ మనం చూస్తే చాలు చెప్పేయచ్చు. ఈ రోజు ఎంతటి లిబర్టీ ఉంది, వాళ్ళకి ఎంతటి ఫ్రీడమ్ ఉంది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పేయచ్చు. ఇంకా వేరే వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇక్కడ మనకు జరుగుతుంది, ఇందాక పుల్లారావు గారు చెప్పారు, ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ పాపులేషన్ అనేది ఈ రోజు మనం స్వాగతించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా ఇందాక సాయి గారు కూడా చెప్పినట్టు నేను ఏకీభవిస్తున్నాను. నిన్న కూడా మనం అదే విషయం పట్ల మనం దృఢీకరించాం. ఈ రోజు భారత్ తప్పకుండా ఎక్కడైతే హిందువులు ఉన్నారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ దేశమైనా, ఏ దేశంలో ఉన్నా సంబంధం లేదు, వాళ్ళు మన హిందువులు. మనకు ఒక కల్చరల్ ఒక బాండ్ మనకి వాళ్ళతో ఉన్నది. వాళ్ళు ఎక్కడైనా స్థిరపడచుండొచ్చు గాక, కానీ హిందువులకి ఒకటే దేశం ఉందండి. ఈరోజు ప్రపంచ దేశాలలో అన్ని మతాలు తీసుకుంటే మిగతా రెండు పెద్ద మతాలకు సంబంధించి అనేక దేశాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ రోజు ఏమైనా షెల్టర్ కావాలన్నా కూడా అనేక దేశాలు వారికి ఎక్స్టెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ రోజు హిందువుల పరిస్థితి మీరు చూస్తుంటే ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, వారికి ఒక దేశం అండగా ఉంది అని చెప్పుకోవడానికి కేవలం భారత్ మాత్రమే ఉంది, ఇంకా ఏ దేశం లేదు వాళ్ళకి. సో దిస్ షుడ్ బి లౌడ్ అండ్ క్లియర్. అండ్ ఈ రోజు forget about geopolitical convenience అండి. We are not bothered about geopolitical convenience any time. ఈ రోజు అమెరికా అంబాసిడర్ వచ్చేసి వారు మీడియేషన్ చేయడం అనేది ప్రతి విషయంలో మన దేశానికి సంబంధించి, మరీ ముఖ్యంగా హిందువులకు సంబంధించి ఈ విషయం ఏదైతే ఉందో ప్రొయాక్టివ్ రోల్ భారత్ తీసుకోవాలి. మిగతా దేశాల ఇంటర్ఫియరెన్స్, వారి యొక్క కన్వీనియన్స్ తో భారత్ నడుచుకోవాల్సిన అవసరం ముమ్మాటికి లేదు. అనేక విషయాలు మనం పరిశీలిస్తే గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా ఈ రోజు భారత్ విశ్వ గురువుగా ఎదిగిన భారత్, మన స్టాండ్ ఏంటో మనమేంటో ఈ రోజు అనేక దేశాలు స్వాగతిస్తున్నాయి, మన లీడర్షిప్ ని గౌరవిస్తున్నాయి. ఇదే తరుణంలో ఇటువంటి నిజంగా కూడా ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్, ఇది చిన్న విషయం కాదు. మనకి చెప్పడానికి 1,30,00,000 మనం చెప్తున్నప్పటికీ కూడా డిప్లొమాటిక్ టైస్ ఇట్లాంటివి అనేక సందర్భాలు కూడా దేశం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఛాలెంజెస్ కూడా ప్రభుత్వానికి ఉంటాయి, డిప్లొమాటిక్ రిలేషన్స్. కానీ అన్నిటినీ పక్కన పెట్టి కొద్దిసార్లు మనము బియాండ్ ఆల్ దిస్ అండి, మనం మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా మనసుతోనే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్స్ నాట్ నెసెసరీ ఆల్ ద టైమ్ వి అప్లై. ఈ రోజు అక్కడున్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద, ఈ రోజు మీరు బంగ్లాదేశ్ తీసుకుంటే కూడా ఈ రోజు ఈ ఎలక్షన్స్ ఏవైతే బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న ఈ వరుస హత్యలు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఇది కేవలం ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా మనం చూడాల్సిన, ఇది లా అండ్ ఆర్డర్ సమస్య కాదు. ఇది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రోత్సాహంతో, ఇప్పుడున్న పాలక ప్రభుత్వ ప్రోత్సాహంతో జరుగుతున్న మైనారిటీ వేధింపులని మనం చూడాల్సిన అవసరం ఉంది. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన పరీక్ష ఏంటంటే, ఈ హింస ఆగకపోతే, న్యాయం జరగకపోతే బంగ్లాదేశ్ ఎన్నికలు కేవలం ఒక నాటకంగానే మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు హిందువుల మీద జరుగుతున్న, హిందువుల భద్రత, అసలైన ప్రజాస్వామ్యం అక్కడ. ఈ రోజు ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న బంగ్లాదేశ్ ఈ రోజు ఇది ఒక లిట్మస్ టెస్ట్ అని నేను చెప్తా వాళ్ళకి. ఇట్స్ డెఫినెట్లీ గోనా బి లిట్మస్ టెస్ట్. సో అలాగే దీపు చంద్రదాస్ కావచ్చు, ఇట్లా సత్యం మాట్లాడిన ఎవరైనా ఎంతటి వాళ్ళనైనా ఈ రోజు ఒక్కరొక్కరిగా వాళ్ళని మానంలోకి నెట్టి రాజకీయ హింస వీళ్ళు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇటువంటి తరుణంలో డిప్లొమసీ, కాసేపు డిప్లొమసీని మనం పక్కన పెట్టి 100% మానవతా కోణంలో కూడా ఇందాక సాయి గారు కూడా చెప్పినట్టుగా ఆల్టర్నేటివ్ మెజర్స్,
ఆల్టర్నేటివ్ రిలీఫ్ మెజర్స్ మెథడాలజీ మనం ఖచ్చితంగా అవలంబించాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది ముందు వాళ్ళకు ఒక ఊరట అక్కడున్న హిందువులకు. తర్వాత పరస్పరం అందరితో చర్చించి, మేధావులతో కూడా చర్చించి, ఒక మేధోమదనం చేసి వీ కెన్ కమ్ విత్ ఆల్టర్నేటివ్. బట్ ఈ యొక్క పరిణామం ఇప్పుడు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్ రిలీఫ్. అండ్ టుడే ఆతృతగా వాళ్ళకి ఎవరండి వాయిస్ అక్కడ? బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు వాయిస్ ఎవరండి? వాయిస్ చేసిన వాళ్ళు కేవలం చిన్న మాటలు అన్న వాళ్ళని కూడా, భగవంతుడు ఒక్కటే అన్న వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న తరుణంలో ఈ రోజు హూ ఆర్ ద వాయిస్? అక్కడ ఎవరు వాళ్ళ పక్షాన నిలబడినా కూడా వాళ్ళు బతికే అవకాశం లేదు. దారుణంగా హింసించే అవకాశం మనకు కనబడుతోంది. మీడియాకి వాయిస్ లేదు. ఎవరైతే సమర్థించి ఇటువంటి వాటిని ఖండించినా వాళ్ళకి అక్కడ ఆస్కారం లేనప్పుడు ఖచ్చితంగా వాయిస్లెస్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ కోసం భారత్ చాలా స్ట్రాంగ్ గా ఈ రోజు నించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం అక్కడే కాదు, ఇది పూర్తిగా ప్రపంచ దేశాలకు కూడా మా వాళ్ళ మీద చెయ్యేస్తే మేము ఊరుకోము అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా భారత్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత. స్ట్రాంగ్ మెసేజ్ అంటే మనం యాక్షన్, మిలిటరీ యాక్షన్ తీసుకోలేం. మిలిటరీ యాక్షన్ వరకు కాకుండా ఇంకా పూర్తి డిప్లొమాటిక్ టైస్ ని, డిప్లొమసీని పూర్తిగా కూడా దాన్ని ఇంకా అంతే మనకేం చెడిపోలేదు. ఇంకా మాటలు లేని పరిస్థితి ఈ రోజు ఏం లేదు. ఈ రోజు చర్చలకు ఆహ్వానం పంపించి తప్పకుండా కూడా ఈ రోజు అక్కడ ఉన్న హిందువులను సేఫ్ గార్డ్ చేసే పరిస్థితి ఉంది. అలాంటి ప్రాతినిధ్యం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ వీఆర్ నాట్ కాలింగ్ ఫర్ మిలిటరీ యాక్షన్, బట్ ఇఫ్ నీడ్ బి భారత్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్ టు ప్రొటెక్ట్ హిందూస్. అంటే ఎందుకంటేనండి ఇంకా కోజీగా, ఇంకా కంఫర్టింగ్ గా మనం మాట్లాడలేము. అక్కడ మన వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళు మన వాళ్ళు మన దేశానికి సాయి గారు ఏదో చెప్పాలనుకుంటారు. సాయి గారు మీరు ఇందాక అన్నారు